అదేవిధంగా ట్రెజరర్ వెంకటరాణి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అదే అనేది 2025 జూలై 22వ తేదీన స్థాపించడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ స్థాపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి శాఖకు కూడా యూనియన్ ఉంటుంది. అది పోలీసు శాఖకు ఉంటుంది, డాక్టర్స్కి ఉంటుంది, ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా యూనియన్ ఉంటుంది. ఎందుకు యూనియన్ ఎందుకు కావాలంటే, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ వాళ్ళకి ఏం అందించాలన్నా, వాళ్ళకి ఏదైనా జరగడానికి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకు ఒక అండగా ఒక భరోసాగా ఉండాలంటే సంఘం అంటే అసోసియేషన్ అనేది చాలా అవసరం. కాబట్టి మనం కూడా ఏంటంటే నిత్యం కూడా మనం ఉదయం లేసిన కూడా ఏ సమస్య వచ్చినా ఏ ప్రమాదం సంభవించినా సరే మనలో ఒక వ్యక్తికి మనందరం కూడా ఒక డొనేషన్ అనేది కలెక్ట్ చేసి అది మెంబర్షిప్ రూపంలోనో మరే ఇతర రూపంలోనో మన యూనియన్కి కొంత ఫండింగ్ అనేది కలెక్ట్ చేయడం వల్ల మన యూనియన్కి కొంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అలా ప్రతి సంవత్సరం మనం సేకరించిన అమౌంట్ నుంచి మన మేవా కుటుంబ సభ్యులు ఎవరికైనా ఏదైనా దురదృష్టవశాత్తు జాయిన్ అయ్యాక శ్రీ అయ్య నాగరాజు గారికి మా యూనియన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా యొక్క యూనియన్ గురించి ఒక 10 minutes మీకు చెప్పాలని అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా మేము అందరం కూడా ప్రైవేట్ ఎవరైనా అంటే కొంతమంది డిఫరెంట్ టెక్నాలజీస్ వాడచ్చు. అలాగే ఇన్నోవేటివ్గా ఉండే ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళకు కొంత స్టైపెండ్ అనేది ఇస్తారని చెప్పి మాకు వెంటనే మీటింగ్లో చెప్పారు. కాబట్టి అందరూ కంపల్సరీగా ఏఎన్ఎంటీవీ మీద ఎన్రోల్మెంట్ చేయించుకోండి. దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. అయితే చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఈరోజు. నేను చాలా సంతోషం వ్యక్తిగతంగా. నాకు ఈ ప్రాంతం మేము ఎక్కువ సర్వీస్ రాయలసీమ చేశాను. ఆత్మహత్య అంటే ఏదో మన వాళ్ళు పడుతుంది అనేసి అనుకున్నాను తప్ప ఇక్కడికి వచ్చే ముందు తిరుపతిలో పనిచేసినప్పుడు గూడూరు అసలు పరిచయం ఒకరేవారు. కానీ భవిష్యత్ ఎప్పుడు కళ్ళు ఉంటున్నారు. పెద్ద జిల్లాల గురించి పనిచేస్తాం, ఊహించుకోలేదు. ఏదో ఇంట్లో వస్తే పండుగ చేస్తే దానం వచ్చేస్తాయని ఊహించారు. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆలోచన చేస్తుంటే దాని వెనకాల వేల మంది కష్టపడి పనిచేస్తే ప్రైవేట్ గురించి అంత అంటే నేనైతే చేయలేదు. ఏదైతే వచ్చేదంటే నా కొలీగ్స్ చాలా మంది ప్రైవేట్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. నాతో వచ్చేసి మా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ డిఫరెంట్ వేరియస్ కంపెనీస్తో వర్క్ చేస్తాను. ప్లస్ వీళ్ళలో మీరు మేము కలిస్తేనే కొంతమంది ఇవన్నీ నుంచి టెక్నికల్గా మీరు ఇన్పుట్ టెక్నికల్గా స్కోప్ టెక్నికల్గా మీరు మేము ఏమైనా బెనిఫిట్స్ కానీ సోషల్ వర్క్ కానీ మేము అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి ఇట్లాంటి మీటింగ్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేసుకొని మనమే కాకుండా వేరే ఓకే సార్.
మ్యాచ్ 3 బెస్ట్ ప్లేయర్ మోహన్ గారు. మేమ అసోసియేషన్ తరఫు నుంచి కంగ్రాచులేషన్స్. ఒకసారి అందరూ ఇటు చూడండి. సార్ చీఫ్ సార్ గమనించారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. ఒకసారి అందరూ ఇటు చూడండి. సార్ చీఫ్ సార్ గమనించారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. అసోసియేషన్ తరపు నుంచి మాట్లాడదలుచుకున్నాను. అయితే ఈరోజు ఇది పెట్టి 1 year అవుతుంది. అయితే చాలామంది అమౌంట్ కూడా చాలా ఎక్కువ అనుకుంటున్నారు, కానీ పర్ డే ₹2.70 పడుతుంది. కానీ మన టీ ఒక 10 రూపీస్ పెట్టి తాగేసి హెల్త్లు పాటు చేసుకుంటాం. కానీ ఈరోజు ₹2.70 పెడితే ఎంత సపోర్ట్ ఉంటుందో మీరు చూసే ఉంటారు. అంటే లాస్ట్ ఇయర్ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఆంటీ కూడా అయిపోయినాయి. మేము చాలా అమౌంట్ కూడా ఫండ్ డొనేట్ చేయడం జరిగింది. అదే మా అసోసియేషన్ లేకపోయినప్పటికీ కూడా మేము పూర్ణ అని చెప్పేసి ఆ వ్యక్తికి కూడా మేము సపోర్ట్ చేయడం జరిగింది. అయితే మా యూనియన్లో అంటే మావా మెంబరే కాదు, బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేయడంలో ఈరోజు మేము మావా తరఫున చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ఇంతమంది చుట్టుపక్కల ప్రాంతం నుంచి కైకలూరు నుంచి కావచ్చు, నాగరం నుంచి రావచ్చు, లేదా గుడివాడ నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చి ఈరోజు ఇంతవరకు స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మనం పెట్టి జూలై 22కి సంవత్సరం అయింది. దాని విధంగా ఈ సందర్భంగా మచిలీపట్నం ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి 126 మెంబర్స్ అందరూ కూడా ఈ మరొక గ్యాదరింగ్గా కూర్చుని వారికి బాధలు తెలుసుకుంటానికి మనం ఆడుకున్నాం. దీంట్లో ఇన్సూరెన్స్ గురించి కానీ జేడీ సార్ కానీ మన ఫిషర్ డిపార్ట్మెంట్ జేడీ సార్ వచ్చారు. వారికి కూడా చాలా సంతోషిస్తారు. మా అందరి తరపున మీకు ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము జరుపుకుంటూ ఉంటాము. మాకు ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్ యొక్క సాధక బాధలను మేము చర్చించుకుని ఏం చేయాలి ఏంటి దాని గురించి ముందుకెళ్ళి దీంతోపాటు ప్రభుత్వపరంగా ఎటువంటి సహకారాలు మాకు కావాల్సిన కోరుచుకుంటాయి. దానికి సంబంధించి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు మా మచిలీపట్నం ఆక్వా ఎంప్లాయీస్ అసోసియేషన్ని పూర్తి చేసుకుని ఒక సంవత్సరం అవుతుందండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో మనం పరిస్థితులను బట్టి కొన్ని విధాల్లో కొన్ని సందర్భాల్లో మాకు కొన్ని అస్వస్థతకి గురైనప్పుడు ఎలాంటి సహాయం మాకు కొన్ని సందర్భాల్లో జరగని పక్షంలో మాకంటూ ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో ప్రతి ఆక్వా ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని అసోసియేషన్ చేసుకుని నిర్మించుకున్నామండి. ఇందులో ఒక 130 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. ఇంకా సభ్యత్వం మేము ఆశిస్తున్నాము. కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే యూనియన్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదన్నా బాధలు సాధకాలు ఏదన్నా ఉంటే కనుక
మేము సభ్యులందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఏదో గవర్నమెంట్ ఎలా ఉన్నదో లేకపోతే ఇంకెలా ఉన్నదో మా వంతు సాయం మా ఎంప్లాయీస్కి మేము సమకూర్చుకునే విధంగా చేసుకుంటే బాగుంటుందని ఒక సదుద్దేశంతో ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్నామండి. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆక్వా ఇండస్ట్రీ చాలా నష్టాల్లో ఉంది. అలాగే ఫీడ్ కంపెనీలు కానీ మెడిసిన్ కంపెనీలు కానీ లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ యొక్క విధానంలో మాకు కొంచెం ఎలాంటి సపోర్టు కావాలన్నా కూడా మేము చేసుకోవడం ఉత్తమం అని అనిపించి మేము ఒక యూనియన్గా క్రియేట్ అయ్యామండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అందరూ ప్రెజర్ పెడుతున్నారు, తర్వాత కంపెనీస్ పరంగా ప్రెజర్స్ ఉన్నాయి, లోకల్ మార్కెట్ డొమెస్టిక్. ఇప్పుడు మా మచిలీపట్నం ఆక్వా ఎంప్లాయీస్ అసోసియేషన్ని పూర్తి చేసుకుని ఒక సంవత్సరం అవుతుందండి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో మనం పరిస్థితులను బట్టి కొన్ని విధాల్లో కొన్ని సందర్భాల్లో మాకు కొన్ని అస్వస్థతకి గురైనప్పుడు ఎలాంటి సహాయం మాకు కొన్ని సందర్భాల్లో జరగని పక్షంలో మాకంటూ ఒక యూనియన్ ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో ప్రతి ఆక్వా ఎంప్లాయీ ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని అసోసియేషన్ చేసుకుని నిర్మించుకున్నామండి. ఇందులో ఒక 130 మెంబర్స్ సభ్యులు ఉన్నారు. ఇంకా సభ్యత్వం మేము ఆశిస్తున్నాము. కానీ ఈ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఈ యూనియన్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదన్నా బాధలు సాధకాలు ఏదన్నా ఉంటే కనుక మేము సభ్యులందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఏదో గవర్నమెంట్ ఎలా ఉన్నదో లేకపోతే ఇంకెలా ఉన్నదో మా వంతు సాయం మా ఎంప్లాయీస్కి మేము సమకూర్చుకునే విధంగా చేసుకుంటే బాగుంటుందని ఒక సదుద్దేశంతో ఒక యూనియన్ క్రియేట్ చేసుకున్నామండి. అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఆక్వా ఇండస్ట్రీ చాలా నష్టాల్లో ఉంది. అలాగే ఫీడ్ కంపెనీలు కానీ మెడిసిన్ కంపెనీలు కానీ లేకపోతే గవర్నమెంట్ సపోర్ట్ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ యొక్క విధానంలో మాకు కొంచెం ఎలాంటి సపోర్టు కావాలన్నా కూడా మేము చేసుకోవడం ఉత్తమం అని అనిపించి మేము ఒక యూనియన్గా క్రియేట్ అయ్యామండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా అందరూ ప్రెజర్ పెడుతున్నారు, తర్వాత కంపెనీస్ పరంగా ప్రెజర్స్ ఉన్నాయి, లోకల్ మార్కెట్ డొమెస్టిక్